నార్త్ కొరియా. అక్కడ మిలిటరీ పరేడ్ల గర్జన జరుగుతుంది. వేలాది మంది సైనికుల నినాదాలు, రెడ్ ఫ్లాగ్స్ మధ్య ఒక యంగ్ ఉమెన్ ముఖంపై లైట్ గా స్మైల్. కానీ ఆ స్మైల్ వెనక దాగి ఉన్న పవర్ ప్రపంచాన్నే వణికిస్తుంది. ఆమె ఎవరో కాదు, కిమ్ యో జాంగ్. నార్త్ కొరియా సుప్రీం లీడర్ కిమ్ జాంగ్ ఉన్ కి ఒక్కగానొక్క సోదరి. కానీ ప్రపంచ ఇంటెలిజెన్స్ వర్గాలు మోస్ట్ డేంజరస్ ఉమెన్ ఇన్ ద వరల్డ్ అని పిలుస్తారు. ఇది కేవలం మీడియా హైప్ మాత్రమే కాదు, గ్లోబల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న వార్నింగ్. నెవర్ అండర్ ఎస్టిమేట్ కిమ్ యో జాంగ్ అని చెప్తున్నారు. 1987లో ప్యోంగ్యాంగ్ లో జన్మించిన ఈమె కిమ్ జాంగ్ 2 కి చిన్న కూతురు. చిన్నప్పటి నుంచే కిమ్ కుటుంబానికి మాత్రమే తెలిసిన రహస్యమైన జీవితంలో పెరిగింది. స్విస్ స్కూల్లో చదువు, పవర్ పాలిటిక్స్ ని దగ్గరగా గమనించే అవకాశం ఉన్న కిమ్ జాంగ్ ఉన్ కి షాడోలా ఉండే పాత్ర ఈమెది. ఇవన్నీ కలిసే ఈమెను నార్త్ కొరియాలో అత్యంత ఇన్ఫ్లుయెన్షియల్ వ్యక్తిగా మార్చాయి. ప్రోపగాండా డిపార్ట్మెంట్ నుంచి ఇంటర్నేషనల్ స్టేట్మెంట్స్ వరకు, మిస్సైల్ థ్రెట్స్ నుంచి సౌత్ కొరియా సైకలాజికల్ వార్ఫేర్ వరకు ప్రతి కీలక నిర్ణయంలో కిమ్ యో జాంగ్ సిగ్నేచర్ స్టైల్ కనిపిస్తుంది. కామ్ గా మాట్లాడే పద్ధతి, షార్ప్ లాంగ్వేజ్, రూత్లెస్ ఇంటెంట్. అవసరమైతే ఒక్క స్టేట్మెంట్ తో హోల్ రీజన్ ని అలర్ట్ లోకి నెట్టే కెపాసిటీ ఈమెది. అధికారికంగా సుప్రీం లీడర్ మాత్రం కాదు, కానీ డిఫాక్టో పవర్ సెంటర్ లో ఉన్న వ్యక్తి. ఒకవైపు ఇన్నోసెంట్ లుకింగ్ ఫేస్, మరోవైపు న్యూక్లియర్ స్టేట్ నరేటివ్ ని కంట్రోల్ చేసే బ్రెయిన్. ఇదే కిమ్ యో జాంగ్ అసలు రూపం. అందుకే ప్రపంచం అడుగుతుంది ఈమె ఎవరు అని కాదు, ఆమె నెక్స్ట్ మూవీ ఏంటి అని. రాజకీయాలపై ఆసక్తి లేని కిమ్ జాంగ్ చుల్ సంగీతం వాయించడం, తన ఓన్ రిథం లో జీవించడం ఇష్టపడే వ్యక్తి కాగా, మరోవైపు కిమ్ జాంగ్ ఉన్ నార్త్ కొరియాకి ఫేస్ గా మారాడు. కానీ ఈ ఇద్దరికి ఈక్వల్ డేర్ అయిన వ్యక్తే కిమ్ యో జాంగ్. ఆమె బాల్యం ప్యోంగ్యాంగ్ లోని ఒక అల్ట్రా సెక్యూర్ ప్రైవేట్ కాంపౌండ్ లో లగ్జరీ మరియు ఐసోలేషన్ కలిసిన ప్రపంచంలో తన సోదరులతో గడిచింది. కానీ ఆమెను అప్పటి వరకు రిజైమ్ ఎప్పుడూ ప్రపంచానికి పరిచయం చేయలేదు. 2011లో కిమ్ జాంగ్ 2 అంత్యక్రియల సమయంలో తన సోదరుడు కిమ్ జాంగ్ ఉన్ పక్కన నిలబడి కనిపించినప్పుడు కిమ్ యో జాంగ్ ఫస్ట్ టైం గ్లోబల్ స్పాట్ లైట్ లోకి వచ్చింది. అప్పట్లో ఆమె ఎవరో ప్రపంచానికి పెద్దగా అర్థం కాలేదు. కానీ పవర్ వాచర్స్ కి ఇది ఒక సైలెంట్ సిగ్నల్. షీ హాజ్ ఎంటర్డ్ ద ఇన్నర్ సర్కిల్. ఆ తరువాత కిమ్ జాంగ్ ఉన్ పాలన అడ్డుగా ఉన్న ప్రతి ఆబ్స్టాకిల్ ని రూత్లెస్లీ తొలగించడం ప్రారంభించగా, కిమ్ యో జాంగ్ మాత్రం అతని మోస్ట్ ట్రస్టెడ్ అలైగా మిగిలిపోయింది. ప్రతి మేజర్ మీటింగ్ లో, ఎవ్రీ మిలిటరీ ఈవెంట్ లో సుప్రీం లీడర్ చుట్టూ ఆమె ప్రెజెన్స్ సాధారణంగా ఉంటుంది. కొన్నిసార్లు ఫైల్స్ పట్టుకుని, కొన్నిసార్లు నిశ్శబ్దంగా అబ్జర్వ్ చేస్తూ, ఇంకొన్నిసార్లు గ్రే టోన్డ్ అవుట్ఫిట్స్ లో ఆల్మోస్ట్ ఇన్విజిబుల్ గా కనిపిస్తూ చైన్ స్మోకింగ్ బ్రదర్ కి ఒక షాడోలా ఈమె ప్రవర్తిస్తుంది. ప్రపంచం ఈమెని ఇనిషియల్లీ జస్ట్ ఏ లాయల్ సిస్టర్ అండ్ అసిస్టెంట్ అని భావించింది. కానీ రియాలిటీ చాలా డార్కర్. ఈ బాండ్ వెనకాల అసలు కారణం అర్థం కావాలంటే మనం 1990కి వెనక్కి వెళ్ళాలి. కిమ్ జాంగ్ 2 తన పిల్లలకు ఎలైట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో వారిని యూరప్ కి పంపాడు. 1996లో కిమ్ యో జాంగ్ స్విట్జర్లాండ్ లోని బెర్న్ నగరంలో ఒక స్కూల్ కి పంపబడింది. అక్కడ ఆమె ఫేక్ ఐడెంటిటీతో చదువుకుంది. కొంతకాలం కిమ్ జాంగ్ ఉన్ కూడా ఆమెతో జాయిన్ అయ్యాడు. ఇద్దరు సేమ్ స్కూల్లో, సేమ్ ఎన్వైరన్మెంట్ లో, బట్ అండర్ ఫేక్ నేమ్స్. కిమ్ జాంగ్ ఉన్ పాక్ ఉంగా, కిమ్ యో జాంగ్ పాక్ మీ హయాంగ్ గా రిజిస్టర్ అయ్యారు. వెస్ట్రన్ వరల్డ్ ని దగ్గరగా చూసిన ఈ సిబ్లింగ్స్ అక్కడే ట్రస్ట్, లాయల్టీ, సర్వైవల్ పాలిటిక్స్ ని నేర్చుకున్నారు. అదే ఎడ్యుకేషన్, అదే సీక్రసీ, అదే ఫియర్. ఇవన్నీ కలిసి కిమ్ యో జాంగ్ టుడే నార్త్ కొరియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ డేంజరస్ ఉమెన్ గా మౌల్డ్ చేశాయి. స్విట్జర్లాండ్ లో ఉన్నప్పుడు వాళ్ళని బయటకు చూస్తే జస్ట్ ఆర్డినరీ కొరియన్ కిడ్స్ లా కనిపించారు. కానీ రియాలిటీ మాత్రం పూర్తిగా వేరే. సిటీలోని ఒక సింపుల్ అపార్ట్మెంట్ లో కిమ్ జాంగ్ ఉన్, కిమ్ యో జాంగ్ కలిసి ఉండేవారు. ఆ అపార్ట్మెంట్ మొత్తం నార్త్ కొరియన్ స్టేట్ మెషినరీ స్ట్రిక్ట్ సర్వేలెన్స్ లో ఉండేది. రిలేటివ్స్ కూడా అక్కడే ఉండేవారు. అన్సీన్ బాడీ గార్డ్స్ కన్స్టెంట్లీ వాచ్ చేస్తూ ఉండేవారు. కిమ్ జాంగ్ ఉన్ క్లాస్మేట్స్ చెప్తారు, అపార్ట్మెంట్ గోడల మీద బాస్కెట్ బాల్ ప్లేయర్స్ ఫొటోస్ ఉండేవని, అది అతని హాబీ అయి ఉండొచ్చని. కానీ కిమ్ యో జాంగ్ విషయంలో మాత్రం సెక్యూరిటీ మరింత టైట్ గా ఉండేది. సంవత్సరాల పాటు ఆమె నార్మల్ కొరియన్ చైల్డ్ లా యాక్ట్ చేసింది. కానీ తెర వెనుక మాత్రం ఎంటైర్ రెజిమ్ ఆమె సేఫ్టీ, మూవ్మెంట్, సీక్రసీ కోసం పనిచేసింది. 2000 సంవత్సరంలో కిమ్ యో జాంగ్ నార్త్ కొరియాకి తిరిగి వచ్చింది. 2007లో ప్యోంగ్యాంగ్ లోని కిమ్ టు సన్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్ డిగ్రీ కంప్లీట్ చేసి అదే ఏడాది వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియాలో జూనియర్ పొజిషన్ లోకి అడుగు పెట్టింది. 2011లో తన తండ్రి ఫ్యూనరల్ లో ఫస్ట్ టైం పబ్లిక్ అపీరెన్స్ ఇచ్చింది. ఆ తరువాత 2012లో నేషనల్ డిఫెన్స్ కమిషన్ లో టూర్ మేనేజర్ గా అపాయింట్ అయింది. ఇది ఆర్డినరీ జాబ్ కాదు.
కిమ్ జాంగ్ ఉన్ విదేశాలకి ట్రావెల్ చేస్తూ ఉంటాడు. ఏ రూట్ తీసుకుంటాడు, ఏ ఐటెం క్యారీ చేస్తాడు, అతని పర్సనల్ సెక్యూరిటీగా ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ 23 ఏళ్ల వయసులోనే కిమ్ యో జాంగ్ హ్యాండిల్ చేసింది. ఎసెన్షియల్లీ సుప్రీం లీడర్ లైఫ్ కంట్రోల్ ఆమె చేతుల్లో వచ్చింది. 2014 వర్కర్స్ పార్టీ ప్రోపగండా అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వైస్ డైరెక్టర్ గా నియమితులైనప్పుడు నార్త్ కొరియన్ మీడియా ఫస్ట్ టైం అఫీషియల్లీ ఆమె పేరును అనౌన్స్ చేసింది. పేపర్ మీద సీనియర్ ఆఫీసర్ ఉన్న రియాలిటీలో డిపార్ట్మెంట్ మొత్తం కిమ్ యో జాంగ్ కంట్రోల్లోకి వెళ్ళింది. ప్రోపగాండా అంటే జస్ట్ మీడియా కాదు, లీడర్ ఇమేజ్ బిల్డ్ చేయటం, ప్రజల ఆలోచనలను మోల్డ్ చేయటం, ఫియర్ ని లాయల్టీగా మార్చడం. మేల్ డామినేటెడ్ నార్త్ కొరియాలో ఒక ఉమెన్ ఇంత పవర్ సెంటర్ కి చేరడం చాలా రేర్. బట్ కిమ్ యో జాంగ్ డిడ్ ఇట్ సైలెంట్లీ. గ్రాండ్ ఫాదర్ కిమ్ టు సంగ్ లాగా ఆమె తన సోదరుని ఆల్మోస్ట్ డివైన్ ఫిగర్ గా ప్రొజెక్ట్ చేయడంలో కీ రోల్ ప్లే చేసింది. ఈ దశలో నార్త్ కొరియాలో జరిగిన అట్రాసిటీస్ కి కిమ్ జాంగ్ ఉన్ ఎంత రెస్పాన్సిబుల్, కిమ్ యో జాంగ్ కూడా అంతే రెస్పాన్సిబుల్. ఎందుకంటే ఆమె జస్ట్ చెల్లెలు మాత్రమే కాదు, షీ బికెమ్ మోర్ పవర్ఫుల్ దెన్ సుప్రీం లీడర్ హిమ్సెల్ఫ్. 2019 చివరి నాటికి అమెరికాలో జరిగిన అణు చర్చలు పూర్తిగా విఫలమయ్యాయి. ఆ రాజకీయ దెబ్బ భారమంతా నిశ్శబ్దంగా కిమ్ యో జాంగ్ మీద పడింది. ఫలితంగా ఆమెను క్వైట్లీ పొలిటికల్ బ్యూరో నుంచి పక్కకు తప్పించారు. రాజ సోదరి అధ్యాయం ముగిసిపోయిందని ప్రపంచం భావించింది. కానీ అది ముగింపు కాదు, తుఫాను ముందు ఉన్న ప్రమాదకరమైన నిశ్శబ్దం మాత్రమే. 2020 ఏప్రిల్లో ఒక్కసారిగా ఒక వింత పరిస్థితి తలెత్తింది. కిమ్ జాంగ్ ఉన్ ప్రజల కళ్లకు కనిపించకుండా మాయమయ్యాడు. అతను తీవ్ర అనారోగ్యాలతో ఉన్నాడా, చనిపోయాడా అన్న ఊహాగానాలు ప్రపంచ మీడియా, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో చెలరేగిపోయాయి. ఈ అశాంతి మధ్యలో ఉత్తర కొరియా మీడియా నుంచి ఒక ఉరుము లాంటి ప్రకటన వెలువడింది. అది కిమ్ యో జాంగ్ పేరుతో. ఇదే ఆమె ఫస్ట్ పబ్లిక్ స్టేట్మెంట్. ఆ ప్రకటనలో ఆమె దక్షిణ కొరియాను భయంతో వణుకుతున్న మొరుగే కుక్కతో పోల్చింది. ఇది కేవలం మాటల దాడి కాదు, సోదరుడు లేకపోయినా ఈ వ్యవస్థ నడిపించే శక్తి నాకు ఉంది అని ఓపెన్ వార్నింగ్ ఇచ్చినట్టయింది. ఫలితం ఎక్కువ కాలం పట్టలేదు. కొన్ని వారాల్లోనే కిమ్ జాంగ్ ఉన్ తిరిగి ప్రజల ముందుకు వచ్చాడు. కానీ అంతకన్నా ముఖ్యంగా కిమ్ యో జాంగ్ ను మరింత శక్తివంతమైన స్థాయిలో మళ్లీ పొలిటికల్ బ్యూరోలోకి తీసుకున్నారు. ఈ ఒక్క ఘటనతో ఆమె కేవలం అడ్వైజర్ కాదు, ఈ పాలనలోని రియల్ ఐరన్ లేడీ అని నిరూపితమైంది. ఉత్తర కొరియాలో అధికారానికి దారి ఎప్పుడూ రక్తంతోటే నిండినదే. ఆ క్రూరమైన పవర్ గేమ్ లో కిమ్ యో జాంగ్ ఒక మాస్టర్ ప్లేయర్ అని ప్రపంచాన్ని అర్థం చేసుకుంది. 2013లో కిమ్ జాంగ్ ఉన్ తన సొంత మామ జాంగ్ సాంగ్ దేను దేశద్రోహిగా ముద్ర వేసి బహిరంగంగా ఉరితీయించినప్పుడు ఆ భయంకరమైన నిర్ణయం వెనుక కిమ్ యో జాంగ్ హస్తం కూడా ఉందని అనేక అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతారు. అధికారికంగా ఆరోపణలు రాజకీయ కుట్రలని చెప్పిన అసలు కారణం మరింత భయంకరమైన వాదనలున్నాయి. ఒక కార్యక్రమంలో సుప్రీం లీడర్ కు సరైన ఉత్సాహంతో చప్పట్లు కొట్టలేదన్న చిన్న అవమానమే ప్రాణాంతకమైందని, అలాగే 2017లో మలేషియా విమానాశ్రయంలో కిమ్ జాంగ్ ఉన్ సవతి సోదరుడు కిమ్ జాంగ్ నామ్ ను విష ప్రయోగంతో హతమార్చిన ఘటనలో కూడా కిమ్ ఫ్యామిలీ ఇన్నర్ సర్కిల్ పాత్ర ఉందని ప్రపంచం నమ్ముతుంది. తాజాగా వచ్చిన నివేదిక ప్రకారం కిమ్ యో జాంగ్ కి తగిన గౌరవం చూపడంలో ఆలస్యం చేశారన్న కారణంతోనే నార్త్ కొరియాలో కొంతమంది సీనియర్ అఫీషియల్ కూడా శిక్షించినట్లు సమాచారం. ఆమె శక్తి మాటల్లో కాదు, చర్యల్లో కనిపిస్తుంది. జూన్ 2020లో ఆమె ఆదేశాల మేరకు నార్త్ కొరియా, సౌత్ కొరియా మధ్య చివరి ఆశగా భావించిన లియేషన్ ఆఫీస్ భవనాన్ని పూర్తిగా పేల్చివేశారు. ఇది కేవలం భవనం కూల్చడం కాదు, శాంతి అనే ఆలోచనను నాశనం చేయటమే. ఆమె తీసుకున్న నిర్ణయాలే కాదు, ఆమె పలికే మాటలే ఒక వెపన్. దేశం నుంచి పారిపోయిన డిఫెక్టర్స్ ను ఆమె స్కమ్, డర్టీ ఇన్సెక్ట్స్ అంటూ బహిరంగంగా దూషిస్తూ వారి ద్రోహానికి భయంకరమైన మూల్యం చెల్లించాల్సిందేనని హెచ్చరిస్తుంది. ఆమె ఆగ్రహం తన ప్రజలకే పరిమితం కాదు. 2023లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భవిష్యత్తు లేని వృద్ధుడిగా, దక్షిణ కొరియా అధ్యక్షుడిని అమెరికా ఆకలితో ఉన్న కుక్కగా సంబోధించింది. ఈ భాష ఆమె తన అన్న కిమ్ జాంగ్ ఉన్ కంటే కూడా కఠినంగా, మరింత నిర్దాక్షిణ్యంగా మాట్లాడగలదని నిరూపిస్తుంది. ఈ రోజు కిమ్ యో జాంగ్ ను ఉత్తర కొరియా యొక్క డిఫాక్టో నెంబర్ 2 నాయకురాలిగా ప్రపంచం చూస్తుంది. అత్యున్నత డెసిషన్ మేకింగ్ కమిటీలో ఆమె కీలక సభ్యురాలు. అధికారికంగా ప్రోపగాండా చీఫ్ అయినప్పటికీ దేశ విధానాలన్నింటిపైన ఆమె ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. ఇటీవల ఆమె తన సోదరుడి తరపున 40కి పైగా అధికారిక ప్రకటనలు జారీ చేసింది. ఒకప్పుడు ఇవన్నీ సుప్రీం లీడర్ మాత్రమే చేశాడు. అంటే ఇప్పుడు నార్త్ కొరియా మాట్లాడితే ఆ స్వరం వెనుక ఉన్న నిజమైన శక్తి కిమ్ యో జాంగ్ అని అర్థం.
చాలా మంది అంతర్జాతీయ నిపుణులు కిమ్ యో జాంగ్ ను నేరుగా నార్త్ కొరియా రియల్ రూలర్ అని పిలుస్తున్నారు. ఎందుకంటే ప్రపంచ చరిత్రలో ఇప్పటి వరకు ఒక మహిళా నాయకురాలు ఓపెన్లీ ఇతర దేశాలను న్యూక్లియర్ వార్ తో బెదిరించడం ఎవ్వరూ చూడలేదు. ఇదే ఆమెను ప్రత్యేకంగా మరియు ప్రమాదకరంగా మారుస్తుంది. ఈ పరిస్థితుల్లో కిమ్ జాంగ్ ఉన్ కు ఏదైనా అనుకోని పరిణామం జరిగితే అధికార పగ్గాలు మొదటిగా కిమ్ యో జాంగ్ చేతుల్లోకి వెళ్తాయని చాలా మంది ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఉత్తర కొరియా మాజీ దౌత్యవేత్త తాయ్ యోంగ్ హో కూడా స్పష్టంగా చెప్తాడు, కిమ్ జాంగ్ ఉన్ అకస్మాత్తుగా మరణిస్తే నెక్స్ట్ కమాండ్ యో జాంగ్ దే. రూల్స్ ఆమెనే సెట్ చేస్తుంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం కిమ్ జాంగ్ ఉన్ ఒక కుమారుడు అధికారాన్ని చేపట్టే స్థాయికి రావడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. ఆ గ్యాప్ లో పవర్ వాక్యూమ్ ఏర్పడితే దాన్ని ఫిల్ చేయగల ఏకైక వ్యక్తి కిమ్ యో జాంగ్ అనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ అసలు ప్రశ్న ఇదే, ఆమె నిజంగా చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన మహిళా నాయకురాలా, లేక ఇంతకు ముందు కూడా ఇలాంటి భయంకరమైన మహిళా పాలకులను చరిత్ర చూసిందా? గతాన్ని తిరగేస్తే కొంతమంది మహిళలు తమ కాలంలో భయంతో రక్తంతో నిర్దాక్షిణ్యంగా పాలించిన ఉదాహరణలు ఉన్నాయి. అయితే వారందరికీ భిన్నంగా కిమ్ యో జాంగ్ చేతిలో ఇప్పుడు ఒక ఎంటైర్ న్యూక్లియర్ స్టేట్ ఉంది. అదే ఆమెను హిస్టరీలో ఒక డేంజరస్ టర్నింగ్ పాయింట్ గా మార్చుతుంది. చరిత్రను ఒక్కసారి వెనక్కి తిప్పితే భయంతో పాలించిన మహిళా పాలకులు మనకు కనిపిస్తారు. 17వ శతాబ్దంలో తన భర్త మరణం తర్వాత చైనా సామ్రాజ్యపు జెటియన్ అధికారాన్ని పూర్తిగా తన చేతిలోకి తీసుకుంది. తన లక్ష్యాల కోసం అవసరమైతే తన సొంత ప్రజల్నే చంపడానికి వెనుకాడలేదు. అలాగే యూరప్ రాణి మేరీ ట్యూడర్ చిన్న చిన్న కారణాలకే రక్తపాత నదులను పారించి భయంతో తన రాజ్యాన్ని నడిపింది. కానీ ఆ కాలంలోని ఈ రాణుల చేతుల్లో అణుబాంబు బటన్ లేదు. అంతేకాదు ఎవ్వరూ ఎదురు మాట్లాడలేని విధంగా మూసివేసిన సమాజం కూడా లేదు. నేడు కిమ్ యో జాంగ్ ఈ రెండింటిని కలిగి ఉంది, అబ్సల్యూట్ పవర్ మరియు న్యూక్లియర్ థ్రెట్. అందుకే చాలా మంది ఆమెను ప్రపంచంలోనే ద మోస్ట్ డేంజరస్ ఉమెన్ గా భావిస్తున్నారు. ఈ అన్ని ఘటనల తర్వాత కూడా ఆమె ఒక మహిళ కాబట్టి బలహీనురాలే అని ఎవరైనా అనుకుంటే వారు పప్పులో కాలేసినట్టే. ఒకప్పుడు ప్రపంచం ఆమెను కేవలం సైలెంట్ గా వెనక నిలబడే సహాయకురాలిగా మాత్రమే చూసింది. కానీ నేడు అదే మహిళ నార్త్ కొరియాలో మోస్ట్ పవర్ఫుల్ అండ్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ గా మారింది. ఒక అందమైన నవ్వు వెనక ఒక అణుబాంబు భయం దాగి ఉన్న ఐరన్ లేడీగా ప్రపంచం ఇప్పుడు ఆమెను చూస్తోంది. కిమ్ యో జాంగ్ ఎంత ప్రమాదకరమైన మహిళ ప్రపంచానికి మెల్లగా తెలుస్తుంది. ఒకవేళ ఫ్యూచర్ లో కిమ్ జాంగ్ ఉన్ పదవీ విరమణ చేస్తే ప్రపంచం తొలిసారిగా ఒక ఫీమేల్ డిక్టేటర్ ను ఎదుర్కోవడానికి నిజంగా సిద్ధంగా ఉందా అన్నదే $1 మిలియన్ క్వశ్చన్. ఒక్క ఆజ్ఞతో భవనాలను బూడిదిగా మార్చగల లేడీ, ఒక్క ఆదేశంతో అధికారులను సైతం కనుమరుగు చేయగల శక్తి ఉన్న మహిళ ఆమె. ఆమె కోపం కేవలం నార్త్ కొరియాకే కాదు, ప్రపంచంలోని అతి పెద్ద దేశాలను కూడా కదిలించే స్థాయిలో ఉంటుంది. తన సోదరుడు కిమ్ జాంగ్ ఉన్ కంటే కూడా ఆమె మరింత క్రూరంగా పాలిస్తుందా, లేక ఇది మరింత భయంకరమైన అధ్యాయానికి కేవలం మొదటి పేజీ మాత్రమేనా? సమాధానం భవిష్యత్తే చెప్పాలి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం, కిమ్ యో జాంగ్ ను తేలిగ్గా తీసుకునే రోజులు ప్రపంచానికి ఇక లేవు. కిమ్ యో జాంగ్ ఎంత ప్రమాదకరమైన మహిళో ప్రపంచానికి మెల్లగా తెలుస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.